Students, now we are going to discuss one problem here. So, question is, what is the pressure on a swimmer 10 meters below the surface of a lake? Lake ఉన్నదనుకుందాం. ఈ లేక్ ఎంత డెప్త్లో స్విమ్ చేస్తున్నట్టు వాడు ఇక్కడ ఎక్కడనో స్విమ్ చేస్తుండు అనుకుందాం. ఇది ఎంత డెప్త్ అన్నాడు, ఇక్కడ డెప్త్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 10 మీటర్స్. ఇక్కడ ప్రెజర్ ఎంత అన్నాడు, అంటే అబ్జల్యూట్ ప్రెజరేగా మనం కనుక్కోవాల్సింది. సో అబ్జల్యూట్ ప్రెజర్ ఎట్ డెప్త్ బిలో ఈజ్ ఈక్వల్ టు అట్మాస్ఫియరిక్ ప్రెజర్ ప్లస్ రో జీహెచ్. సో అబ్జల్యూట్ ప్రెజర్ ఎట్ 10 మీటర్స్ డెప్త్ బిలో ద సర్ఫేస్ ఆఫ్ లేక్ ఈక్వల్ టు అట్మాస్ఫియరిక్ ప్రెజర్, అంటే 1 atmosphere ఈజ్ నథింగ్ బట్ 1.013 into 10 to the power of 5 pascals plus rho, density of water is how much, 1000 kg per meter cube. Gని 10 అని తీసుకోండి, హెచ్ని కూడా 10 అని తీసుకోండి, ఎందుకు డెప్త్ హెచ్ ఇస్ గివెన్ 10 మీటర్స్ అని ఇచ్చిండు కాబట్టి. ఓకే, అప్పుడు ఏమవుతుంది 1.013 into 10 to the power of 5 pascals ప్లస్ 1000 10,000 1 lakh, 1000 into 10 10,000 1 lakh, లేకుంటే 10 power 3 into 10 power 1 into 10 power 1 అంటే 10 power of 3 plus 1 plus 1 అంటే 10 to the power of 5 pascals. సో టోటల్ ఏమవుతుంది, అప్రాక్సిమేట్గా ఇది 1 పాస్కల్ అనుకుంటే ఇది ఇంకొక పాస్క్ 1 into 10 to the power of 5 pascals, ఇది కూడా ఏమవుతుంది 1 into 10 to the power of 5 pascals నియర్లీ, అంటే 2.013 into 10 to the power of 5 pascals. అంటే ఇఫ్ యూ గో 10 meters బిలో, మామూలుగా పైన ఏమో ఎంత ఉంటుంది, అట్మాస్ఫియరిక్ ప్రెజర్ ఎంత ఉంటుంది నాన్న, అట్మాస్ఫియరిక్ ప్రెజర్ ఎట్ టాప్ ఆఫ్ ది లేక్ ఈక్వల్ టు 1.013ని 1 అనుకుంటున్నాను నేను, 1 into 10 to the power of 5 pascals ఉంటుంది. అదే 10 meters డెప్త్ పోతే ఎంత అయింది, 2 into 10 to the power of 5 pascals అయింది, అంటే డబుల్ ప్రెజర్ అయింది. ఓకే, ఇఫ్ యూ గో 20 meters డెప్త్ పోయినాం అనుకుందాం, అంటే అప్పుడు అబ్జల్యూట్ ప్రెజర్ ఏమవుతుంది, అబ్జల్యూట్ ప్రెజర్ ఈక్వల్ టు ఇది 1 into 10 to the power of 5 pascals, 1.013 కానీ 1 into అని రాసుకుంటున్నా, ప్లస్ రో అంటే 1000, జీ అంటే 10. ఇప్పుడు హెచ్ ఎంత, డెప్త్ని నేను 20 meters డెప్త్ అనుకున్నా, రైట్. సో పి అబ్జల్యూట్ ఈజ్ ఈక్వల్ టు 10 to the power of 5 pascals ప్లస్ 1000, 10 to the power of 3, 10 to the power of 4, 10 to the power of 5 అంటే 2 into 10 to the power of 5 pascals ఇక్కడ కూడా. సో 1 into 10 to the power of 5 pascal, 2 into 10 to the power of 5 pascal అంటే 3 into 10 to the power of 5 pascals. అంటే ఇఫ్ యూ గో 10 meters డెప్త్ ద ప్రెజర్ విల్ బికమ్ 2 into 10 to the power of 5 pascals. ఇంకొక 10 meters డెప్త్ పోయినాం అనుకోండి, ప్రెజర్ విల్ బికమ్ 3 into 10 to the power of 5 pascals. ఇంకొక 10 meters డెప్త్ పోయినాం అనుకోండి, ప్రెజర్ విల్ బికమ్ 4 into 10 to the power of 5 pascals అంటే 4 atmospheres. అంటే ఎవ్రీ 10 metersకి 1 atmosphere ప్రెజర్ పెరుగుతుంది అన్నట్టు. 10 meters పోతే 2 atmosphere అయింది, 20 meters పోతే 3 atmosphere అయింది, 10 to the power of 5 pascal ఇస్ నథింగ్ బట్ 1 atmosphere. ఇంకొక 30 meters పోయినాం అనుకోండి, ఏమవుతుంది, ఎట్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 30 meters పోతే అబ్జల్యూట్ ప్రెజర్ ఏమవుతుంది, అప్పుడు 4 atmosphere అవుతుంది. ఓకే, ఇది 2 into 10 to the power of 5 pascal, 10 to the power of 5 pascalస్ని 1 atmosphere అనుకుంటే ఈ 2 atmosphere, ఇది 3 atmosphere, ఇక్కడ ఏమవుతుంది 4 atmosphere. అట్లా ప్రెజర్ కీప్ ఆన్ ఇంక్రీజింగ్ ఇఫ్ యూ గో టు more and more depth from the surface of lake. Now I am going to discuss about manometer, open tube manometer and barometer. ఫస్ట్ బారోమీటర్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ మెర్క్యూరీ బారోమీటర్ గురించి డిస్కస్ చేద్దాం, రైట్. మెర్క్యూరీ బారోమీటర్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫర్ దిస్ ఐఎమ్ టేకింగ్ ఎ బౌల్. ఇందులో ఒక బౌల్ తీసుకుంటున్నాను నేను. ఈ బౌల్లో ఏమున్నది, నాకు మెర్క్యూరీ తీసుకుంటున్నాను నేను. ఐఎమ్ టేకింగ్ మెర్క్యూరీ ఇన్ దిస్ బౌల్. ఈ బౌల్లో మెర్క్యూరీ తీసుకుంటున్నాను నేను అప్ టు సర్టెన్ లెవెల్, అండ్ ఐ హ్యావ్ ఏ గ్లాస్ ట్యూబ్ లైక్ దిస్. వెన్ ఐ ఇమ్మర్స్ దిస్ గ్లాస్ ట్యూబ్ ఇన్ దిస్ మెర్క్యూరీ, ఈ మెర్క్యూరీలో రివర్స్గా ఇమ్మర్స్ చేసిన అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ద మెర్క్యూరీ లెవెల్ రైజెస్ ఇన్ ద గ్లాస్ ట్యూబ్. ఈ గ్లాస్ ట్యూబ్లోకి మెర్క్యూరీ లెవెల్ రైజ్ అవుతుంది. ఓకే,
ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఓన్లీ వాక్యూమ్ ఉంటుంది, ఇదంతా కూడా వాక్యూమ్, ఆల్మోస్ట్ వాక్యూమ్ ఉంటుంది. వాక్యూమ్ అంటే ఏంది, ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు జీరో, ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు జీరో. నౌ సి ప్రెజర్ ఎట్ దిస్ పాయింట్ కనుక్కుంటున్నాను నేను, ప్రెజర్ ఎట్ దిస్ పాయింట్ కూడా కనుక్కుంటున్నాను. దీస్ టూ పాయింట్స్ ఆర్ ఎట్ సేమ్ లెవెల్ అంటే ప్రెజర్ ఎట్ దిస్ పాయింట్ మస్ట్ బీ ఈక్వల్ టు ప్రెజర్ ఎట్ దిస్ పాయింట్. ప్రెజర్ ఎట్ దిస్ పాయింట్ని నేను P1 అనుకుంటున్నా, ప్రెజర్ ఎట్ దిస్ పాయింట్ని P2 అనుకుంటున్నా. దిస్ P2 ఈజ్ నథింగ్ బట్, ఇది దేనితో కాంటాక్ట్లో ఉన్నది, అట్మాస్ఫియర్తో కాంటాక్ట్లో ఉన్నది. సో నేనేమనుకోవచ్చు ఇప్పుడు, P1 ఈజ్ ఈక్వల్ టు P2. P1 అంటే ఏంది మరి, ప్రెజర్ ఎట్ టాప్ సర్ఫేస్, అబ్జల్యూట్ ప్రెజర్కి మనకి ఫార్ములా ఏంది, అబ్జల్యూట్ ప్రెజర్ ఈక్వల్ టు అట్మాస్ఫియరిక్ ప్రెజర్ ఎట్ టాప్ సర్ఫేస్ ప్లస్ ρGH. ఇజంట్ ఇట్ రైట్? సో లేకుంటే నేను దీన్ని ఏమనుకుంటున్నా అంటే PA అనుకోండి, ఇది PB అనుకోండి. ఓకే, PA PB. మనకేం తెలుసు ఇంతకుముందుకు, P1 మైనస్ P2 ఈజ్ ఈక్వల్ టు, మనకేమొచ్చింది, P1 ఈజ్ ఈక్వల్ టు P2 ప్లస్ ρGH అని వచ్చింది. P1 అంటే ప్రెజర్ ఎట్ డెప్త్ బిలో అంటే PA ఈజ్ ఈక్వల్ టు ప్రెజర్ ఎట్ టాప్ సర్ఫేస్. ప్రెజర్ ఎట్ టాప్ సర్ఫేస్ ఎంత వచ్చింది, ఇక్కడ మనకి ఎంత, వాక్యూమ్ కాబట్టి 0 ప్లస్ రో ఇంటూ G ఇంటూ ఇక్కడ నుంచి ఇక్కడికి హైట్ ఏమనుకుందాం మనం, H హైట్. సో ప్రెజర్ ఎట్ పాయింట్ A ఈజ్ ఈక్వల్ టు ρGH. సో ప్రెజర్ ఎట్ పాయింట్ A బదులు నేను ఏం రాసుకుంటున్నా, ρGH ఈజ్ ఈక్వల్ టు ప్రెజర్ ఎట్ పాయింట్ B. ప్రెజర్ ఎట్ పాయింట్ B ఈజ్ ఈక్వల్ టు అట్మాస్ఫియరిక్ ప్రెజర్. అట్మాస్ఫియరిక్ ప్రెజర్. నౌ ఇఫ్ ఐ సబ్స్టిట్యూట్ రో వాల్యూ, రో ఎంత, 13.6 ఇంటూ 10 to the power of 3 ఇంటూ G అంటే ఎంత, 10 ఇంటూ H ఈజ్ ఈక్వల్ టు అట్మాస్ఫియరిక్ ప్రెజర్ వాల్యూ సబ్స్టిట్యూట్ అయ్యండి, 1.013 ఇంటూ 10 to the power of 5 pascals. If you solve this, you will get H is equal to 0.76 meters వస్తుంది. క్యాల్కులేటర్తో సాల్వ్ చేసి చూసుకోండి. 0.76 meters అంటే 76 centimeters ఆఫ్, అది ఏంది మరి, ఏ మెటీరియల్ ఉంది ఇందులో, మెర్క్యూరీ. సో అట్మాస్ఫియరిక్ ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు ఈ ప్రెజర్ సేమే కదా, ఎందుకంటే బికాస్ దే ఆర్ ఎట్ సేమ్ లెవెల్. సో ఇక్కడ ఉన్న ప్రెజర్ని మనం అట్మాస్ఫియరిక్ ప్రెజర్ అనుకోవచ్చు కదా. సో అట్మాస్ఫియరిక్ ప్రెజర్నే మనం ఏమని చెప్పొచ్చు, 76 centimeters ఆఫ్ Hg మెర్క్యూరీ అని చెప్పొచ్చు. ఒకవేళ మిల్లీమీటర్స్లో చెప్పినాం అనుకోండి, 1 centimeter ఈజ్ నథింగ్ బట్ 10 millimeters. 10 millimeters, 1 centimeter బదులు రాసిన. ఓకే, సో H ఈజ్ ఈక్వల్ టు 760 millimeters ఆఫ్ Hg అని కూడా రాయొచ్చు. ఓకే, 1 mm ఆఫ్ Hgని 1 millimeter ఆఫ్ మెర్క్యూరీని ఏమని పిలుస్తామంటే 1 టార్ అని పిలుస్తాం. ఓకే, దేర్ ఫోర్ అప్పుడు 1 atmosphereని ఏమని పిలుస్తాం, 1 atmosphere ఈక్వల్ టు 760 mm ఆఫ్ Hg అని పిలుస్తాం. 1 atmosphere ఈజ్ ఈక్వల్ టు 760 mm of Hg. So 1 atmosphere pressure is equal to 760. 1 mm of Hg is called tar. 1 atmosphere equal to how many tars? 760 tars. 760 tars అవుతుంది అన్నట్టు. ఓకే, టార్స్ని పాస్కల్స్లో రిలేషన్ అడుగుతాడు వాడు. మరి ఒక్కొక్కసారి పాస్కల్స్లో రిలేషన్ అడిగితే ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారు మరి? 1 atmosphere ఈక్వల్ టు హౌ మెనీ పాస్కల్స్ అమ్మ, ఇక్కడ నుంచి రాయండి. సో నవ్ ఐఎమ్ రైటింగ్ హియర్ 1 atmosphere అంటే 1.013 ఇంటూ 10 to the power of 5 pascals ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ టార్స్, 1 atmosphere అంటే 760 టార్. ఓకే, సో 1 టార్ ఈజ్ ఈక్వల్ టు, అప్పుడు ఏమవుతుంది, 1 టార్ ఈక్వల్ టు 1.013 ఇంటూ 10 to the power of 5 pascals డివైడెడ్ బై 760. అది చేయండి, చేస్తే ఏమొస్తుందో మీకు వాల్యూ చేయండి. సో 1 టార్ ఈక్వల్ టు 1.013 ఇంటూ 10 to the power of 5 డివైడెడ్ బై 760 చేస్తే యూ విల్ గెట్ 133. దేర్ ఫోర్ 1 టార్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ పాస్కల్స్, 133 పాస్కల్స్. ఓకే, దిస్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ టార్స్ అండ్ పాస్కల్స్, అట్మాస్ఫియర్స్ అండ్ టార్స్. అసలు టార్ అంటే ఏంది, 1 mm ఆఫ్ Hg ఈజ్ కాల్డ్ టార్. ఓకే, దిస్ ఇస్ ఆల్ అబౌట్ మెర్క్యూరీ బారోమీటర్. సార్ మరి దీంట్లో మెర్క్యూరీని ఎందుకు వాడాలి, మెర్క్యూరీని ఎందుకు వాడాలి, వాటర్ని వాడితే ఏమవుతుంది అని అంటే మనకి ఏమొచ్చింది డిఫరెన్స్ ఆఫ్, ఇక్కడ ప్రెజర్ ఎంత వచ్చింది మనకు, ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు ρGH వచ్చింది. ఇక్కడ ρGH వచ్చింది ప్రెజర్. అట్మాస్ఫియరిక్ ప్రెజర్ రిమైన్స్ సేమ్ కదా, అంటే
అట్మాస్ఫియరిక్ ప్రెజర్ ఈజ్ కాన్స్టెంట్ ఎవ్రీవేర్. ప్రెజర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ ఎట్ సీ లెవెల్ని అట్మాస్ఫియరిక్ ప్రెజర్ అంటాం. అయితే ఇక్కడ ఏమవుతుంది మరి, రో ఈ హెచ్ని పంపించండి. రో ఈజ్ ఈక్వల్ టు, లేకుంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ బై రో ఇంటూ జీ. జీ కూడా కాన్స్టెంటే కదా, సో హెచ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రో. ఓకే, డెన్సిటీ ఆఫ్ మెర్క్యూరీ ఎంత అని తెలుసు మనకి, 13.6 ఇంటూ 10⁻³ kg/m³. నా డెన్సిటీ ఆఫ్ వాటర్ తీసుకుందాం. డెన్సిటీ ఆఫ్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 10⁻³ kg/m³, 1000 kg/m³. ఓకే, సో వాటర్ తీసుకుంటే ఏమవుతుందో చెప్తున్నాను నేను, రైట్. సో హెచ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డెన్సిటీ. ఇక్కడ ఈ డెన్సిటీ కంటే, మెర్క్యూరీ డెన్సిటీ కంటే వాటర్ డెన్సిటీ ఎట్లా ఉంది, తక్కువ ఉన్నది. డెన్సిటీ ఆఫ్ వాటర్ ఈజ్ లెస్ దెన్ డెన్సిటీ ఆఫ్ మెర్క్యూరీ. డెన్సిటీ తక్కువ ఉంటే హైట్ ఏమవుతుంది, ఎక్కువ ఉంటుంది. సో హైట్ రైజ్డ్ ఇన్ ద గ్లాస్ ట్యూబ్ ఫర్ వాటర్ ఈజ్ గ్రేటర్ దెన్ హైట్ ఆఫ్ ది మెర్క్యూరీ. మెర్క్యూరీ 76 సెంటీమీటర్స్ రైజ్ అవుతే వాటర్ ఎంత రైజ్ అవుతుంది మరి, 76 ఇంటూ ఎన్ని టైమ్స్ ఎక్కువ ఉంది, 13.6 టైమ్స్ ఎక్కువ ఉంది. అంటే 76 ఇంటూ 13.6 76 సెంటీమీటర్స్ ఇంటూ 13.6 అంటే 1033 సెంటీమీటర్స్ అన్నట్టు. 1033 సెంటీమీటర్స్ అంటే దీని మీటర్స్లోకి మారుద్దాం. 10 మీటర్స్ హైట్కి రైజ్ అవుతుంది. 10 మీటర్స్ హైట్ ఉన్న గ్లాస్ ట్యూబ్ని తయారు చేయడం పాసిబుల్ అసలు. అందుకే దీంట్లో మెర్క్యూరీనే వాడతాము. ఎందుకంటే దీని మెర్క్యూరీ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి, డెన్సిటీ ఎక్కువ ఉంటే హైట్ రైజ్ అనేది తక్కువ ఉంటుంది అన్నట్టు. ఓకే, దట్స్ వై యూ యూజ్ డెన్సిటీ మెర్క్యూరీ బికాస్ ఆఫ్ ఇట్స్ హై డెన్సిటీ యాజ్ కంపేర్డ్ టు వాటర్. Dear students, now we are going to see open tube manometer. Open tube manometer is being used to find gauge pressure. ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం మరి, మెర్క్యూరీ బ్యారోమీటర్. అది ఎందుకు యూజ్ చేసినాం మరి, ఇన్ ఆర్డర్ టు మేజర్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్. ఇక్కడ చూద్దాం, ఐఎమ్ టేకింగ్ ఏ యూ షేప్డ్ ట్యూబ్. యూ షేప్ ఉన్న ఒక ట్యూబ్ని తీసుకున్నాం. ఇక్కడ వన్ ఎండ్ ఆఫ్ ద ట్యూబ్ ఈజ్ ఓపెన్ టు అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అండ్ అనదర్ ఎండ్కు నేనేం చేస్తున్నా అంటే ఐఎమ్ అటాచింగ్ టు అన్ ఆబ్జెక్ట్ ఫర్ విచ్ ద ప్రెజర్ ఈజ్ గోయింగ్ టు బి ఫౌండ్. దీని లోపల ఎంత ప్రెజర్ ఉందో నేను ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నా. దాన్ని అటాచ్ చేసిన అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక బెలూన్ని అటాచ్ చేయండి. అంతకుముందుకేమో బెలూన్ని అటాచ్ చేయముందుకు ద లిక్విడ్ లెవెల్ ఈజ్ సేమ్ ఇన్ బోత్ ద కాలమ్స్. ఇక్కడ ఎంత హైట్ ఉందో ఇక్కడ కూడా అంతే హైట్ ఉన్నది. ఎప్పుడైతే నేను హై ప్రెజర్ ఉన్న బెలూన్ ఇక్కడ పెట్టగానే ఏమవుతుంది, డ్యూ టు హై ప్రెజర్ ఇన్సైడ్ ద బెలూన్ ద వాటర్ లెవెల్ విల్ బి పుష్డ్ డౌన్ హియర్. ఇక్కడ వాటర్ లెవెల్ డౌన్ అవుతుంది. ఇక్కడ వాటర్ లెవెల్ ఏమవుతుంది మరి, ఇక్కడ వాటర్ లెవెల్ ఏమవుతుంది, రైజ్ అవుతుంది. ఇక్కడ వాటర్ లెవెల్ రైజ్ అవుతుంది, ఇక్కడేమో డౌన్ అవుతుంది. ఆర్ యు ఫాలోయింగ్ మీ? ఎస్, ఇక్కడ వాటర్ లెవెల్ డౌన్ అవుతుంది. ఓకే, మనకేం తెలుసు, ప్రెజర్ ఎట్ దిస్ పాయింట్ మస్ట్ బి ఈజ్ ఈక్వల్ టు ప్రెజర్ ఎట్ దిస్ పాయింట్ ఫ్రమ్ పాస్కల్స్లా. రెండు సేమ్ లెవెల్లో ఉన్నాయంటే సేమ్ ప్రెజర్ ఉండాలి అని చెప్పిన. సేమ్ హైట్లో ఉంటే సేమ్ ప్రెజర్ ఉండాలి. సో ప్రెజర్ ఎట్ దిస్ పాయింట్ మస్ట్ బి ఈక్వల్ టు ప్రెజర్ ఎట్ దిస్ పాయింట్. ఇక్కడ ఉన్న ప్రెజర్ ఏంటిది మరి, ప్రెజర్ ఇన్సైడ్ ద బెలూన్. ఇక్కడ ఉన్న ప్రెజర్ ఎంత, ప్రెజర్ పి. ఇక్కడ ఉన్న ప్రెజర్ ఎంతనో నాకు తెలియదు మరి. ఈ ప్రెజర్ని నేను ఏమనుకుంటున్నా అంటే సపోజ్ P1 అనుకుంటున్నా నేను. ఓకే, సో ఇక్కడ ద డిఫరెన్స్ ఆఫ్ హైట్ బిట్వీన్ దిస్ కాలమ్ అండ్ దిస్ కాలమ్, ఇక్కడ హైట్ డిఫరెన్స్ ఎంత ఉంది నాన్న, హెచ్ హైట్ డిఫరెన్స్ ఉంది. సో ఇక్కడ అంటే ఇక్కడ టాప్ సర్ఫేస్ దగ్గర ఉన్న ప్రెజర్ ఏంటిది, అట్మాస్ఫిరిక్ ప్రెజర్. డెప్త్ ఎంత, ఇక్కడ నుంచి ఇక్కడికి డెప్త్ ఎంత ఉంది, హెచ్ ఉన్నది. సో మనం ఏమని రాయొచ్చు, ప్రెజర్ ఎట్ డెప్త్ హెచ్ బిలో ద సర్ఫేస్ ఈక్వల్ టు ప్రెజర్ ఎట్ టాప్ సర్ఫేస్ అంటే అట్మాస్ఫిరిక్ ప్రెజర్ ఉంది ప్లస్ రో జీ ఇంటూ డెప్త్. సో ఇది P1 ప్రెజర్. ఫ్రమ్ పాస్కల్స్లా మనకి ఏం చెప్తుంది, వాట్ పాస్కల్స్లా టెలస్, ఫ్రమ్ పాస్కల్స్లా ప్రెజర్ ఎట్ దిస్ పాయింట్ మస్ట్ బి ఈక్వల్ టు ప్రెజర్ ఎట్ దిస్ పాయింట్ బికాస్ బోత్ ఆర్ ఎట్ సేమ్ లెవెల్. రెండు కూడా సేమ్ లెవెల్ ఉన్నాయి కాబట్టి P మస్ట్ బి ఈజ్ ఈక్వల్ టు P1. P అంటే ఏంది, ప్రెజర్ ఇన్సైడ్ ద బెలూన్. P ఈజ్ ఈక్వల్ టు P1 అంటే ఏంది మరి,
P atmosphere plus rho GH. Difference of height మనకు కనుక్కోవచ్చు కదా by using ruler scale. So P minus P atmosphere. Difference of pressure is nothing but difference of pressure ని మనం ఏమనొచ్చు, excess pressure. So this excess pressure is called gauge pressure. In this way we can able to find gauge pressure by using open tube manometer. Excess pressure or gauge pressure ఇట్లా కనుక్కోవచ్చు. Okay, so this is all about open tube manometer. Now we are going to discuss about next topic is hydraulic machines. Okay, I pause the video for some time. Okay, now we are going to discuss about hydraulic machines. Hydraulic machines గురించి చూద్దాం. Suppose if I am taking a horizontal pipe like this, ఇట్లా ఒక హారిజంటల్ పైప్ తీసుకున్నా. ఐ హ్యావ్ ఏ షేప్ లైక్ దిస్ ఎట్ దిస్ పాయింట్. ఇక్కడ ఇంకొక షేప్ ఉన్నది, ఇక్కడ ఇంకొక షేప్ ఇట్లా ఉన్నది లైక్ దిస్. దీనికి నేను ఇందులో స్టార్టింగ్లో ఏమున్నది, వాటర్ ఉన్నది అనుకుందాం. సమ్ వాటర్ ఏదో ఒక ఫ్లూయిడ్ ఉన్నది అనుకుందాం. అప్ టు ఓన్లీ హారిజంటల్ పైప్ లెవెల్లే ఉన్నది. నౌ ఐ హ్యావ్ పిస్టన్ ఎట్ దిస్ పాయింట్. ఈ పిస్టన్ని నేను ఇటు సైడ్కు పుష్ చేసింది అనుకుందాం. పిస్టన్ని పుష్ చేసినప్పుడు ఏమవుతుంది, వెన్ ద పిస్టన్ కమ్స్ అప్ టు దిస్ లొకేషన్ ద వాటర్ రైజెస్ ఇన్ దిస్ వన్, వాటర్ రైజెస్ ఇన్ దిస్ వన్, వాటర్ రైజెస్ ఇన్ దిస్ వన్. అన్నిట్లలో కూడా సేమ్ హైట్కి వాటర్ రైజ్ అవుతుంది ఫ్రమ్ పాస్కల్స్ లా. అంటే సేమ్ అన్నిటికీ సేమ్ వాటర్ రైజ్ అవుతుంది. అంటే ప్రెజర్ ఎట్ దిస్ పాయింట్ మస్ట్ బీ ఈక్వల్ టు ప్రెజర్ ఎట్ దిస్ పాయింట్ ఈక్వల్ టు ప్రెజర్ ఎట్ దిస్ పాయింట్. ఈ ప్రెజర్స్ సేమ్ ఉండాలి కాబట్టి సేమ్ హైట్కి రైజ్ అవుతుంది. అంటే మీనింగ్ ఏంది, ద ప్రెజర్ whenever an external pressure applied to a fluid in a container, fluid enclosed in a container, that applied pressure equally transmitted to all parts of the fluid. అన్ని పార్ట్స్ ఆఫ్ ద ఫ్లూయిడ్కి ఈక్వల్గా ప్రెజర్ ట్రాన్స్మిషన్ అవుతుంది. అంటే ఇక్కడ అందుకే కదా ఈక్వల్గా హైట్ రైజ్ అయింది. మళ్ళీ ఒక్కసారి వెనెవర్ యాన్ ఎక్స్టర్నల్ ప్రెజర్ రాసుకుంటే చెప్తా. వెనెవర్ an external pressure applied on a fluid enclosed in a container. అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, ఎక్స్టర్నల్ ప్రెజర్ అప్లై చేసినప్పుడు దట్ ఈస్ ట్రాన్స్మిటెడ్ diminished అంటే వితౌట్ లాస్, ట్రాన్స్మిటెడ్ ఈక్వల్లీ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ది ఫ్లూయిడ్. మనం ఎంతైతే ప్రెజర్ అప్లై చేస్తామో ఆ సేమ్ ప్రెజర్ దట్ ఈస్ ట్రాన్స్మిటెడ్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ది ఫ్లూయిడ్. దీన్ని ఏమంటాం అంటే పాస్కల్స్ లా ఆఫ్ ఫ్లూయిడ్ ట్రాన్స్మిషన్ అంటాం దీన్ని. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ పాస్కల్స్ లా ఆఫ్ ఫ్లూయిడ్ ట్రాన్స్మిషన్. దీని బెనిఫిట్ ఎంత ఉంటుందో చూడండి. వీ యూజ్ దిస్ ప్రిన్సిపల్ ఇన్ హైడ్రాలిక్ బ్రేక్స్ కానీ హైడ్రాలిక్ మెషిన్స్ కానీ. కార్ని గ్యారేజ్ తీసుకుపోగానే ఏం చేస్తాడు, ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకుపోయి దానికి ఎయిర్ ప్రెజర్ ఇస్తాడు, ఇవ్వగానే ఆటోమేటిక్గా లిఫ్ట్ అవుతుంది. ఒకవేళ ఈ కాన్సెప్టే లేకుంటే వీ నీడ్ మోర్ మ్యాన్ పవర్. 10 members అయితే కానీ కార్ని లిఫ్ట్ చేయలేరు ఆ గ్యారేజ్ మీద పెట్టినాక, రైట్? సో దిస్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ పాస్కల్స్ లా ఈజ్ హ్యావింగ్ మోర్ బెనిఫిట్స్. ట్రాక్టర్స్ కూడా ఉంటుంది, హైడ్రాలిక్ మెషిన్ ఉంటుంది. దాని పైపు చిన్న హోజ్ ఇచ్చి దాంట్లో నుంచి ప్రెజర్ వేయగానే ఏమవుతుంది, పెద్ద సర్ఫేస్ ఉన్న ట్రాక్టర్ ఈజీగా లిఫ్ట్ అయిపోయి అందులో ఉన్న గ్రావెల్ కానీ ఇంకేదన్నా సాయిల్ కానీ ఉంటే అన్లోడ్ అయిపోతుంది. సో దోస్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ పాస్కల్స్ లా. ఓకే, హైడ్రాలిక్ మెషిన్స్ అంటాం వాటిని మనం. ఇక్కడ ఏమవుతుందంటే, ఎందుకంటే ఇక్కడ చూడండి, లెట్ us కన్సిడర్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ దిస్ వన్ ఈజ్ నథింగ్ బట్ A1. ఇట్ ఈస్ నథింగ్ బట్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ దిస్ సైడ్ ఈజ్ నథింగ్ బట్ A2. అండ్ హియర్ A2 ఈజ్ వెరీ మచ్ గ్రేటర్ దాన్ A1. ఇఫ్ ఐ అప్లై సమ్ ప్రెజర్ ఎట్ దిస్ పాయింట్ P1 ప్రెజర్ని అప్లై చేస్తే ఇక్కడ పిస్టన్ మీద ద సేమ్ ప్రెజర్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద ఫ్లూయిడ్ అని చెప్పుకున్నాం మనం. అంటే ఇక్కడ ప్రెజర్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ ఎంత ప్రెజర్ అప్లై చేస్తున్నామో ఇక్కడ కూడా సేమ్ ప్రెజర్ వస్తుంది. ఈ డెఫినేషన్ అదే కదా, ఫ్రమ్ పాస్కల్స్ లా. దేర్ ఫోర్ ఫ్రమ్ పాస్కల్స్ లా ఫ్లూయిడ్ ట్రాన్స్మిషన్ ఏం తెలుసు మనకి, వాట్ ఎవర్ ద ప్రెజర్ అప్లైడ్
that pressure will be equally transmitted to all parts of the fluid. So pressure applied at this end must be equal to pressure applied at this end. మరి ఇక్కడ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్స్ డిఫరెంట్గా ఉన్నాయి సార్ అంటే ప్రెజర్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. అంటే ఇక్కడ అప్లై చేసే ఫోర్స్ని ఏమనుకుందాం F1 అనుకుందాం. సో ఫోర్స్ జనరేటెడ్ ఎట్ దిస్ పాయింట్ ఈజ్ నథింగ్ బట్ F2 ఫోర్స్ జనరేట్ అవుతుంది. ఓకే, సో ఫ్రమ్ హియర్ P1 అంటే F1/A1 ఈక్వల్ టు P2 అంటే ఏంటన్నా F2/A2. ఓకే, F2 ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్ జనరేటెడ్ at larger cross sectional area, at larger cross sectional area, at larger cross section. Therefore నాకు ఇప్పుడు F2కి ఈక్వేషన్ కావాలి. F2 ఈజ్ ఈక్వల్ టు ఈ A2 ఇటు వస్తుంది కదా A2/A1 ఇంటూ F1. A2/A1 ఇంటూ F1. We know that A2 is very much greater than A1. A2 ఏరియా ఆఫ్ దిస్ క్రాస్ సెక్షన్ ఈజ్ వెరీ మచ్ గ్రేటర్ దెన్ A1. నేనేమనుకుంటున్నా అంటే A2 ఈక్వల్ టు సమ్ 100 సెంటీమీటర్ స్క్వేర్ అనుకుంటున్నా, A1 ఈక్వల్ టు సమ్ 2 సెంటీమీటర్ స్క్వేర్ అనుకుంటున్నా. ఇఫ్ ఐ అప్లై 10 న్యూటన్స్ ఆఫ్ ఫోర్స్, ఎంత ఫోర్స్ జనరేట్ అవుతుందో చూద్దాము. మరి F2 ఈక్వల్ టు 100 సెంటీమీటర్ స్క్వేర్ బై A1 అంటే ఎంత నాన్న 2 సెంటీమీటర్ స్క్వేర్ ఇంటూ F1 ఈక్వల్ టు ఎంత 10 న్యూటన్స్. సెంటీమీటర్ స్క్వేర్ క్యాన్సల్, 2 1 జా 2 50 జా అంటే ఫోర్స్ జనరేటెడ్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 50 ఇంటూ 10 500 న్యూటన్స్. అంటే ఇఫ్ యూ హ్యావ్ దిస్ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ because of Pascal's law of application, if you applied just 10 newtons of force, the force generated will be very huge amount. ఎంత ఇది 500 newtons of force will be generated, so that whatever will be kept on this surface area A2, it will be raised ఈజీగా పైకి రైజ్ అవుతుంది అన్నట్టు. సో హియర్ A2/A1, the term A2/A1 is called మెకానికల్ అడ్వాంటేజ్. దీన్ని ఏమంటామంటే మనము మెకానికల్ అడ్వాంటేజ్ అంటాం అన్నట్టు. ఇంపార్టెంట్. ఓకే, దాన్నే మెకానికల్ అడ్వాంటేజ్ అంటాం. నౌ వీ సాల్వ్ 1 or 2 ప్రాబ్లమ్స్ హియర్. Now we are going to see this problem. In a car lift, compressed air exert a force F1. F1 ఫోర్స్ని ఎగ్జర్ట్ చేస్తున్నమాట. ఇట్లా ఉన్నది అనుకుందాం. ఇది తక్కువ క్రాస్ సెక్షన్ ఏరియా, ఇక్కడ హెవియర్ క్రాస్ సెక్షన్ ఏరియా దగ్గరనే కదా మనం కార్ని పెట్టేది. ఇది కార్ అనుకుందాం. ఓకే, ఇది కార్. ఓకే, మాస్ ఆఫ్ ది కార్ ఎంత ఇచ్చింది చూడండి F1 ఆన్ ఏ స్మాల్ పిస్టన్ హ్యావింగ్ ఏ రేడియస్ ఆఫ్ 5 సెంటీమీటర్. స్మాల్ పిస్టన్ రేడియస్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్ అండ్ ప్రెజర్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ టు ఏ సెకండ్ పిస్టన్ ఆఫ్ రేడియస్ 15 సెంటీమీటర్. దీని రేడియస్ ఏమో 15 సెంటీమీటర్స్ అని ఇచ్చేయండి ఇక్కడ. ఇఫ్ ద మాస్ ఆఫ్ ద కార్ టు బి లిఫ్టెడ్ ఈజ్ హౌ మచ్? మాస్ ఆఫ్ ద కార్ దట్ ఈస్ టు బి లిఫ్టెడ్ ఈజ్ 1350 kg. అంటే ఎంత వెయిట్ని లిఫ్ట్ చేయాలన్నట్టు? ఫోర్స్ అన్నట్టే కదా ఇది. ఫోర్స్ F ఈక్వల్ టు 1350 mg కదా, 1350 ఇంటూ 10 అంటే 13,500 న్యూటన్స్ని లిఫ్ట్ చేయాలి. అంటే 13,500కి ఈక్వల్గా మనం అఫర్డ్ ఫోర్స్ని జనరేట్ చేయాలి F2. అంటే ఇదే F2 అన్నట్టు. F2 ఈక్వల్ టు 13,500 న్యూటన్స్. సో దెన్ ఏమడిగిండు? క్యాల్కులేట్ F1. 13,500 న్యూటన్స్ వెయిట్ ఉన్న కార్ని లిఫ్ట్ చేయాలంటే ఇక్కడ నువ్వు ఎంత ఫోర్స్ని అప్లై చేయాలి అని అన్నాడు. వి నో దట్ ఫ్రమ్ పాస్కల్స్ లా ఏం చెప్తుంది? F1/A1 ఈజ్ ఈక్వల్ టు F2/A2. ఓకే, సో F1 అనేది మనకు తెలియదు ఇక్కడ. F1 ఈజ్ ఈక్వల్ టు A1/A2 ఇంటూ F2. సో A1 ఎంత? పై R1 స్క్వేర్ బై A2 ఎంత? పై R2 స్క్వేర్ ఇంటూ F2. F2 ఈజ్ హౌ మచ్? 13,500. ఓకే, సో ఇక్కడికి తీసుకొస్తున్నా నేను. F1 ఈజ్ ఈక్వల్ టు పై గెట్ క్యాన్సల్, R1 స్క్వేర్. R1 అంటే ఎంత ఇక్కడ? 5 సెంటీమీటర్ హోల్ స్క్వేర్. అంటే 5 సెంటీమీటర్ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై
R2 square అంటే 15 సెంటీమీటర్ హోల్ స్క్వేర్ ఇంటూ 13,500 న్యూటన్స్. ఓకే, సో F1 ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్ అంటే 25 సెంటీమీటర్ స్క్వేర్ డివైడెడ్ బై 15 స్క్వేర్ అంటే 225 సెంటీమీటర్ స్క్వేర్ ఇంటూ 13,500 న్యూటన్స్. సెంటీమీటర్ స్క్వేర్ గెట్ క్యాన్సల్స్. ఓకే, సో నౌ 25 1 ja 25, 1 ja 25, 9 ja 225. So F1 is equal to 13,500 by 9. సో 9తో అంటే 9 1 ja 9, 4 మిగులుతుంది 5, ఓకే 0, రైట్. సో హౌ మచ్ ఐ నీడ్ టు అప్లై 1, మళ్ళీ ఒకసారి 13,500 by 9 చేయండి, అంతే సరిపోతుంది. 13,500 by 9 అంటే 1,500. ఓకే, మళ్ళీ క్యాన్సిల్ చేయండి లేకుండా ఇక్కడ రాయండి. F1 ఈజ్ ఈక్వల్ టు 13,500 by 9 న్యూటన్స్ అంటే 9 1 ja 9, 4 మిగులుతుంది, 9 5 ja 45 అయిపోయింది. ఇక్కడ 0 ఇక్కడ 0 0 0. సో F1 ఈక్వల్ టు హౌ మచ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ వీ నీడ్ టు అప్లై? We need to apply 1,500 newtons of force at this point in order to lift 13,500 newtons weight of car.